హలో, నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి అకస్మాత్తుగా ఎళ్ళిండు. దానిపైన మీడియా సర్కిల్స్‌లో, పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక డైరెక్ట్‌గా కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులైతే ఏంది కథ మోడీతోని సీక్రెట్ మీటింగు, అలాయి బలాయి చేసుకుంటున్నారు, నవ్వుతున్నారు ఏం సంగతి అని ఇక ఆయన డైరెక్ట్‌గా సెటైర్‌లో ఏసిండు. ఇక ఆయన సెటైర్లు అయితే మీడియా సర్కిల్స్‌లో గానీ, పొలిటికల్ సర్కిల్స్‌లో అసలు ఏంది ఆల్ ఆఫ్ సడెన్‌గా పోయిండు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవాలంటే ముందు ఒక షెడ్యూల్ ఉంటది. అపాయింట్మెంట్ ఇదంతా ఉంటది. ఎక్కడా లీక్ లేదు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయిండు, మాట్లాడిండు. గంటన్నర సేపు మాట్లాడిండట ప్రధానమంత్రితోని. మరి గంటన్నర సేపు ఈయన మాట్లాడటానికి ఆయన టైం ఏమి ఇచ్చిండు? ఈయనేం మాట్లాడిండు? ఏమొచ్చింది అవుట్‌పుట్ అంటే ఏం లేదు. ఒక నోట్ చేతిలో పెట్టిండట. నీ నీ కథ ఇదిరా నాయనా, మీకు ఆల్రెడీ అన్ని ఫండ్స్, ప్రాజెక్టులు ఇస్తే ఒక్కదానికి కూడా సరిగ్గా చేయట్లేదు. ఇదంతా పెండింగ్ లేకుండా చేసుకొని వస్తేనే ఇస్తానంటట. ఇది బయటికి తెలిసింది. లేదు అఫీషియల్ వ్యవహారం. మరి లోపట అసలు ఏమైతుంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోతే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నేను అడగలేదు, ఆయన ఇయ్యలేదు అన్నాడు. లాస్ట్ టైం ఒకసారి. మొన్న కంటే అంతకుముందు. అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కొంత గ్యాప్ వచ్చింది అని ఒక ప్రచారం జరిగితే దాని మీద కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఈయన రేవంత్ రెడ్డికి వచ్చింది. లేదు లేదు, నాకు గ్యాప్ అట్లాంటిది ఏం లేదు, మా నాయకుడు ఆయన, మా నాయకుడిని నేను ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు, కాకపోతే నేనే అపాయింట్మెంట్ అడగలా కానీ అన్నాడు. మరి ఢిల్లీ పోయిందేందుకు? గోలికాయలు ఆడుకోవటానికా? వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని కలవకుండా ఏముంటుందిగా ఢిల్లీలో? కలిస్తే ప్రభుత్వ పరంగా మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలుతాడు. కలవలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసాడు, కేసీ వేణుగోపాల్, ఖర్గే గారిని. మరి రాహుల్ గాంధీని కలవలేదంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకట్లే, రాహుల్ గాంధీని కలవట్లేదు, కానీ మోడీ అపాయింట్మెంట్ విత్ ఇన్ ద మినిట్స్లో దొరికింది. మోడీని కలిసిండు. ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ఏం చేయబోతాడు? కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా ఆయన పైన? సరైన పరిపాలన లేదు కాబట్టి ఆయన మార్చే అవకాశం ఉందా? దానికి ముందే జాగ్రత్త పడి ప్రధానమంత్రి దగ్గర ఏమన్నా హామీ తీసుకుండా నన్ను కాపాడాలని ఇట్లాంటి చర్చ నిన్నటి నుంచి జరుగుతుంది మీడియా సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో. ఎందుకంటే ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది అందులో చిక్కపోతే దానికోసం ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిండు. అది సహజంగా జరిగింది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా కట్టసి అది. ఒక ప్రధానమంత్రిగా అడిగి తెలుసుకోండు. అడిగి తెలుసుకోవడానికి ఆ ప్రమాదం ఏంది, ఏం కథ అని ఆ పరిస్థితి తీవ్రతను తెలుసుకోవడానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఫోన్ చేసిండు, ఆయన మాట్లాడిండు. ఆ సందర్భంలో ఆయన అడిగిండట. విచిత్రంగా లేదు ఇది. సార్ నేను మిమ్మల్ని కలుతా, నాకు టైం ఇవ్వండి అంటే, ఏ రా నువ్వు ఇమీడియట్లీ రా అన్నాడట. ఆయన ఆ సమయంలో ఈయన అడగటం ఏంది, ఆయన చెప్పటం ఏంది, రమ్మంటం ఏంది, ఒక ఎజెండా లేకుండా దేని గురించి పోతున్నా తెలియకుండా పోవటం, ఆడ ఓఆర్ఆర్ ఇంకేదో చెప్పిండు ఆయన. మెట్రో ఫేజ్ 2 సరే ఇవన్నీ రొటీన్గా ఎప్పుడు చెప్పేవి, కొత్తగా చెప్పేవి కావు. ఇవన్నీ ఆయన చెప్తే సీఎం రేవంత్కు ప్రధాని మోడీ నోట్ ఇచ్చిండట. ఈయన కాగితం ఇవ్వటం కాదు, ఆయనే నోట్ ఇచ్చిండట. ఏమని? ఇవన్నీ మీ మధ్య పెండింగ్ ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిమ్స్కి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వాలి, 3 ప్రాజెక్టుల అంచనాలను సవరించి పంపండి, రైల్వే పనులకు అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. సీఎం రేవంత్కు నోటు అందించిన ప్రధాని మోడీ, త్వరగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడి. ఈయన ఆడకు డబ్బులు అడగడానికి పోయినా అంటుండు, అయితే ఆయనే ఈయనకు నోటు ఇచ్చిండు. వీటి తొందరగా మాకు 3 ప్రాజెక్టుల అంచనాలు సవరించండి, ఎయిమ్స్కు మీ వాటా ఏందో డబ్బులు ఇవ్వండి అన్నాడు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని డబ్బులు అడుగుతుండు. మోడీని ఏం డబ్బులు అడగడానికి పోతే నిధులు, ఆయన ఎయిమ్స్లో మీ వాటా ఏందో ఆయన అది జమ చేయండి, ఏ లేదు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నట. ఇది ఇక ఆయన నోటు చేతిలో పెడితే సప్పిడి చేయకొచ్చిండట. మరి ఈ నోటు ఇదంతా బయటికి చెప్పేది లోపల వేరే వ్యవహారం ఏమైనా జరిగిందని సర్కిల్లో జరుగుతుంది. అది భవిష్యత్తులో మనకి తెలుస్తుంది. పద్మవ్యూహంలో రేవంత్, ప్రధానితో భేటీలో సీఎంకు వింత అనుభవం. రేవంత్ విజ్ఞప్తులకు మోడీ కౌంటర్ నోటు. 5 విన్నపాలు చేస్తే అంతకంటే ఎక్కువే తిరిగి సూచనలు. దేశంలో ఏ సీఎంకు ఎదురుగాని పరిస్థితి. రేవంత్ వ్యూహాన్ని తిప్పికొట్టిన మోడీ, సాధించేది ఏమీ లేదని సీనియర్లకు పెదవిరుపు. సాధించేది ఏమీ లేదు, ఢిల్లీ పోయిను ఎగేసుకొని అని పద్మవ్యూహంలో చిక్కుండట. ఆయన అడగడానికి పోతే ఆయనే ఈయన అడిగిండు. ఉల్టా అడిగి నోటు చేతిలో పెట్టి ఈ సంగతి ఏం చూడ అన్నట. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో 10,000 పలుకుతుందట ఓటు విలువ. ఓటుని వేలంపాట పెట్టారట టీచర్లు. 10,000 రూపాయలు తీసుకొని ఓటేసే పరిస్థితి, 10,000 ఇచ్చి ఓటు తీసుకునే పరిస్థితి ఎమ్మెల్సీలు. మరి వీళ్ళు ఎట్లా టీచర్లకు ఎమ్మెల్సీలు అవుతారు? వీళ్ళు ఏం మాట్లాడతారు శాసనమండలిలో? 10,000 పెట్టి ఓటు కొనుక్కున్న ఆయన, 10,000 తీసుకొని ఓటేసిన ఆయన ఏం ఆశిస్తాడు, ఏం చేయాలి ఆయన, ఏం చేస్తాడు? ఎడిపోతుంది మన ప్రజాస్వామ్యం.
అంటే స్పష్టంగా అర్థమవుతుంది అమ్ముడు పోతుంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది పుస్తకాల్లో చదువుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి ఉంది తప్ప మొత్తం డబ్బు స్వామ్యం అయిపోయింది. టీచర్లు 80,000 1,00,000 జీతం వచ్చే విజ్ఞులైన విజ్ఞానవంతులైన టీచర్లే 10,000 రూపాయలు ఓటుకు తీసుకుంటే ఇక సామాన్య ప్రజలు, అక్షరాస్యత లేని ప్రజలు ఏం కావాలా? వాళ్ళ తప్పే ఉంటుంది. ఇక ఈ సమాజానికి ఆదర్శం ఎవరంటే టీచర్లే. వాళ్ళే డబ్బులు తీసుకొని 10,000 ఓటేశారు అని తెలిసిన తర్వాత గ్రామాలలో ఇక రేపు జనరల్ ఎలక్షన్ పరిస్థితి ఏంది? ఇక ఈ పరిస్థితికి వచ్చింది. మళ్ళీ మేము టీచర్లు ఎమ్మెల్సీలు, మేము టీచర్లము వాళ్ళు ఎమ్మెల్సీలు అని చెప్తారు. ఆ గెలిచిన ఎమ్మెల్సీ ఏం చేయాలి? 10,000 పెట్టి ఓటు కొనుక్కొని అంటే ఇక ఇదే చేస్తారు, డబ్బులు సంపాదించడం ఉంటుంది. 4వ సీటుకి చేతికి చిక్కినా 2వ సీటు కోసం కేసీఆర్ వ్యూహం. నెంబర్ గేమ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం 5 సీట్లు, కాంగ్రెస్కి 3, బారాసకు 1 ఖాయం. 5వ సీటుకు ఓరావరి. మొత్తం 5 సీట్లు ఖాళీ అయినాయి ఎమ్మెల్సీలు. 5లో ఒకటైతే పక్కాగా బీఆర్ఎస్కి వస్తే 4 ఉన్నాయి. 4లో 3 పక్కాగా కాంగ్రెస్కి వస్తాయి. ఒకటే డౌటు, అంటే ఒక ఎమ్మెల్సీ సీటు గెలవాలంటే 20 సీట్ల పైన ఉండాలి. 20 సీట్ల పైన ఉంటే మొదటి ప్రాధాన్యతతోని ఎమ్మెల్సీ గెలుతాడు. ఇప్పుడు బీఆర్ఎస్కి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 39 గెలిచిన 10 మంది పోయారు బయటికి. 10 మంది పోతే 39లో ఒక ఆమె కంటోన్మెంటు ఎమ్మెల్యే చనిపోయింది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 38 ఉన్నాయి. 38లో 10 మంది పోతే 28 ఉన్నాయి. 28లో 20 ఫస్ట్ ఒక ఎమ్మెల్సీ వద్దు, ఇంక 8 మిగిలినాయి. ఈ 8 ప్లస్ ఆ 10 మంది పోయినోళ్ళు మరి ఓటేస్తారా, విప్పు ఉంటుందా అనేది డౌట్. ఒకవేళ 8 వేసినా ఈ 8 ప్లస్ 10 18 అవుతున్నాయి, 20 కావాలి. కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే, 65 సీట్లు ఉన్నాయి. 3 20లు 60, 3 సీట్లు వస్తాయి. 4వ సీటుకి తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నుంచి చేంజ్ అయిన 10 మంది వేస్తే వాళ్ళకి అక్కడ కూడా తక్కువ అవుతున్నాయి. 10 వాళ్ళకి మిగిలిన 15. ఎంఐఎం మద్దతు ఇస్తే మళ్ళీ వస్తాయి. మరి ఎంఐఎం మద్దతు ఇస్తే మాకు ఒక సీటు కావాలంటుంది. అది సిపిఐ పార్టీ ఆల్రెడీ ఒక సీట్ అడుగుతుంది. ఉన్న 4లో వాళ్ళకోటి వీళ్ళకోటి ఇస్తే 2 ఉంటాయి. ఇక్కడ డజన్ మంది ఆల్రెడీ పోటీలో ఉన్నారు కాంగ్రెస్లో. మొత్తానికైతే కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగానే ఫస్ట్ సీట్కి ఏం యునానిమస్ అయితే 2వ సీటుకి పోటీ పెడదామని పెడతాడు. చూద్దాం అసలు ఏం కథ జరిగిద్దో. అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేల కథ కూడా ఏం తేలవాలని ఒక వ్యూహం అన్నట్టుంది. మొత్తానికైతే చేతికి చిక్కిద్దా 4వ సీటు. మరి కేసీఆర్ గేమ్ ప్లాన్ ఏం చేస్తారో ఎత్తుగడ అనేది చూడాలి. ఇక దిశ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం అంట. బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల మొగ్గు. మల్కా కొమరయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీంద్రకు పెరుగుతున్న మద్దతు. అన్ని పార్టీల్లోని బీసీల కీలక నేతలు సపోర్ట్ వీరికే ఉందట. నేడు పోలింగు, మార్చి 3న కౌంటింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ అయితే, గ్రాడ్యుయేట్స్ అయితే ఈ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లలో బీసీ అభ్యర్థులకు ఓటేయాలని ఒక బీసీ వాదము, బీసీ కాన్సెప్ట్ అయితే డెవలప్ అయింది. గతం కంటే చాలా అద్భుతంగా వాస్తవం స్పష్టంగా కనపడుతుంది. టీచర్ ఎమ్మెల్సీ పూల రవీంద్ర బీసీ అభ్యర్థి. ఇక్కడ మల్కా కొమరయ్య టీచర్స్ ఎమ్మెల్సీ ఇంకో కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థి కూడా, ఈయన బీసీ అభ్యర్థి. ఈయన గ్రాడ్యుయేట్స్ ప్రసన్న హరికృష్ణ బీసీ అభ్యర్థి. ఈ ముగ్గురికే ఎక్కువగా బీసీలో ఉన్న యువత, గ్రాడ్యుయేట్స్ మద్దతు ఇవ్వాలని వాలంటీర్కి ముందుకు వస్తున్నారు. పొలిటికల్ పార్టీల్లో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా బీసీ అభ్యర్థికి ఓటేస్తే బాగు అనేది లోపల ఒకటి మాట్లాడుకున్నారు. ఓపెన్గా మాట్లాడకపోయినా లోపటైతే మాట్లాడుతున్నారు. ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. బీసీ వాదము, బీసీ కాన్సెప్ట్, బీసీ ఒక సెంటిమెంట్ అనేది. దీంట్లో గమ్మత్ ఏంటంటే అసలు బీసీల కోసమే నేను పోరాటం, నా జీవితం 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు బీసీల కోసం, బీసీ జాతి కోసమే పోరాటం చేసిన అని చెప్పుకునే హరికృష్ణ గారు ఇలా అంజిరెడ్డి అనే వ్యక్తికి మద్దతు ఇచ్చిండు. బీసీకి ఇలాడు ఎందుకు? ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండు కాబట్టి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కాబట్టి అంజిరెడ్డికి ఇచ్చిండు. అక్కడ బీసీ అభ్యర్థులు ఉన్నారు, ప్రసన్న హరికృష్ణ ఉండు, ఇలాంతా ఉన్నారు, వీళ్ళకి ఇలే. అసలు బీసీల కోసమే నేను పోరాటం, నా జీవితం అన్న ఆయనేమో అంజిరెడ్డికి ఇచ్చిండు. అసలు బీసీలేమో బీసీలకు ఇస్తాను ఇవాళ. ఇది విచిత్రమైన పరిస్థితి ఉంది. మొత్తానికైతే బీసీ వాదం అయితే డెవలప్ అయింది. ఈ రిజల్ట్ చూశాక తెలుస్తుంది బీసీ వాదం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉందనేది. కాకపోతే మొత్తానికైతే ఒక మార్పు అయితే కనపడుతుంది స్పష్టంగా. కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి నాకు పేరు రావద్దనే మెట్రో విస్తరణ నిధులను అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి. మిస్టీరియస్ డెత్పై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? 10 ఏళ్లుగా పనులు చేయకపోవడంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, గంట సేపు మాట్లాడి బయటకు వచ్చాక కిషన్ రెడ్డి మీద విరుచుకుపడ్డాడు. మరి ఏం చెప్పిండో, ప్రధానమంత్రిని కలిసిన పర్పస్లో కిషన్ రెడ్డి చెప్పిన మాటలు ఏమైనా పనిచేసినాయా ఈయనకి వ్యతిరేకంగా? ఆ నోటు చేతులు పెట్టడానికి కారణం కిషన్ రెడ్డి తెలియదు. కానీ
గుగ్గి మీద అగ్గిలమైండు, అగ్గి మీద గుగ్గిలమైంది అంటారు కదా. అయిండు బయటకు వచ్చి కిషన్ రెడ్డి కేసీఆర్ పార్ట్నర్, నాకు పేరు రావద్దని చూస్తాడు కిషన్ రెడ్డి, ఆపుతుండు అని చెప్పి. దాంతోపాటు కేటీఆర్ పైన కూడా ఈ మిస్టీరియస్ డెత్లు ఏదైతే అవుతున్నాయో, రాజలింగమూర్తి కానీ సంజీవ్ రెడ్డి కానీ ఇట్లాంటి వాటిపైన కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదంటే, ఎందుకు మాట్లాడతారు, వాళ్ళపైన అభియోగం నాకు వాళ్ళు మాట్లాడతారు. అంత విజ్ఞత ఉందా ఇప్పుడున్న పొలిటీషియన్స్లో? ఇగో మిస్టరీ మరణాలు, రాజలింగమూర్తి, వీటిపైన మాట్లాడలే ఆయన. సాక్షి చూద్దాం. చేయుత ఇవ్వండి 5 అంశాల ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు. ఆయన చేయుతనేయకపోగా నీ చేతుల్ని ఇంకొక నోటు పెట్టిండు. ఆయన చేయుత ఎత్తడో లేదో కానీ. రైట్. అవినీతి ఆరోపణలను అందలమాట దేవాదాయ శాఖలో విచిత్రం. ఓ అధికారిని గతంలో ప్రాధాన్యం లేని పోస్టుకు పరిమితం చేసిన కమిషనర్ ఆయన రిటైర్మెంట్తో మళ్ళీ కీలక పోస్టులోకి వచ్చిండట. దేవాదాయ శాఖ దేవుడి దిక్కు అంటే దేవాదాయ శాఖే దిక్కు లేదు. అవినీతి చేసేటోడే మంచి పోస్టులో ఉంటుండట, నీతివంతుడినేమో లూపులో పెడుతుండట. మరి అదేం శాఖ, ఏం కథ? రోల్ మోడల్గా ఉండాల్సిన దేవాదాయ శాఖ పరిస్థితి అట్టుందట. కమిషనర్ కాదన్నా, కమిషనర్ తప్పించినా నేతల అండతో మళ్ళీ వచ్చినట్టు రిటైర్మెంట్ తర్వాత కూడా. ఇట్లా ఉంది దేవాదాయ శాఖ పనితీరు. ఇక ఇట్లా ఉండబట్టే ఎక్కడక్కడ దేవాదాయ భూములు పప్పు బెల్లంలాగా అమ్ముకొని తింటున్నారు. దాంట్లో దేవాదాయ శాఖ పాత్ర ఉంది, రెవెన్యూ శాఖ పాత్ర ఉంది. వీళ్ళందరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై మంచి వాల్యుబుల్ ల్యాండ్లు, కోట్ల రూపాయల బలికే నేషనల్ హైవే పక్కన ఉన్న ల్యాండ్లు ఇట్లా చౌటప్పులు, పంతంగి లాంటి ఏరియాలో కూడా పప్పు బెల్లం లెక్క అమ్మేశారు. అమ్మేసి కనీసం వాళ్ళు ఎటుపోయింది మన దేవాదాయ శాఖ భూమి అని దేవాదాయ శాఖ అధికారులను అడిగితే అది మాకేట తెలుస్తా అంటున్నారు. మరి మీకు లక్షల లక్షల జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెట్టింది దేనికి? వాటిని కస్టోడియన్ చేయడానికే కదా అంటే, లేదు లేదు అది చూడాలి, అసలు ఏమైందో చూడాలంటున్నాను. అదే మీ ఆస్తి అయితే అట్టే చూస్తారా? ఒక అధికారి మన అంటుంది, అది మనం ఎట్ట పోతాం, ఆ ఫీల్డ్లో పోవద్దు, అది వాళ్ళది అంటుంది. ఇప్పుడు దేవాదాయ శాఖ భూమినే వేరే వాళ్ళదని చెప్తుంది వీళ్ళే అధికారులే. అంటే ఏ స్థాయిలో లంచాలు ముట్టి, ఏ స్థాయిలో అవినీతి కూరకపోయితే దేవాదాయ డిపార్ట్మెంట్లో అనేది అర్థమవుతుంది. ఇక అందుకే ఇక అందలం ఎక్కుతారు, అవినీతి అధికారులే అందం ఎక్కుతారు. నీతిపంతమైన వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళతో గోస పాపం. 10 మంది ఎమ్మెల్యేలు మారారు. వెనక ముందు చూసుకోకుండా కారు గుర్తును వదిలిపెట్టి చెయ్యి గుర్తులోకి వస్తే వచ్చిన కాడి నుంచి నేను బీఆర్ఎస్లో ఉన్నానని ఈయన చెప్పుకుంటుండు. కొంతమంది పార్టీ మారిన అసలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకే తెలవట్లే, కాంగ్రెస్లో ఉన్నారా లేదా బీఆర్ఎస్లో ఉన్నారా అని. మొత్తానికైతే అటు ఇటు కాకుండా రెండేపులు చెడ్డటైంది. రొడ్డికి చెడ్డరేవాడని ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఇప్పటికి 3 సార్లు ప్రకటన చేయండి, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఉన్నోడు అట్టు ఉండవైతే పోయి కండవ కప్పించుకుంటూ, లేదు లేదు అది దేవుడు కండం అంటే, దేవుడి మీద అబద్ధం ఆడితే కప్పించుకుంది కాంగ్రెస్ కాండవే, మళ్ళీ దేవుడు కాండం అంటే. మరి అట్టే నేను కాంగ్రెస్ కాండవే కప్పించుకున్న కాంగ్రెస్లో ఉన్నా అన్న పోయేది. భయం అవుతుంది ఆయనకు, పదవి బాధ్యం, నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు. ఆయన ఫోటోలు వేసి ఫ్లెక్సీలు కట్టారట కాంగ్రెస్ నాయకులు గద్వాల్లో. అట్టేట కడతారు నేను బీఆర్ఎస్లో ఉంటాయని అంటాడు. నువ్వు కాబట్టి కట్టారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మిస్టరీగా మరణాలట. రాజలింగమూర్తి, సంజీవ్ రెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం. ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత కేసీఆర్ సర్కారుదే బాధ్యత. ఎవరు ఫిర్యాదు చేయాలా? ఫిర్యాదు ఆల్రెడీ చేశారు కదా. రాజలింగమూర్తి భార్య చేయలే ఫిర్యాదు, డైరెక్ట్గా గండ్రా వెంకటరమణారెడ్డి ఆయన హత్య చేయించిండు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు దీన్ని వెనకొనరా అని చెప్తున్నారు. ఇంకా ఫిర్యాదు ఏంది అందులో? ఆయన ఢిల్లీ పోయి మిస్టరీ మరణాలు ఏందని అడుగుతుండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆ జిల్లాల్లో రొట్టెలు తింటే బట్టతల వస్తుందట. మహారాష్ట్రలోని బుల్దానాలో 300 మందికి వారాల వ్యవధిలో బట్టతల. వారు వాడే గోధుమ పిండిలో అధిక మోతాదులో సెలీనియం అనే ఉందట, అదే సమస్యట. ముంబై అంటే మహారాష్ట్రలో ఒక రకమైన గోధుమ పిండి వాడుతున్నారట. ఆ గోధుమ పిండి తిన్న వాళ్ళకి దాదాపు 300 మందికి ఇప్పటికే బట్టతల వచ్చిందట వారాలని. కాబట్టి ఆ రొట్టెలు తింటే బట్టతల వస్తుందట. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా వాసులకు ఈ మధ్య ఈ విచిత్ర సమస్య ఎదురైంది. దాదాపు 300 మంది, వారిలో చాలామంది యువతీ యువకుల్లో
అకస్మాత్తుగా జుట్టు ఊడటం మొదలైంది. చూస్తుండగానే బట్టతల వచ్చేసింది. దీంతో పలువురు కాలేజీ విద్యార్థులు, యువతులు ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు. ఈ సమస్యపై ఎంతోమంది డాక్టర్లకు సంబంధించిన వారు తగిన పరిష్కారం చూపలేకపోయారు. చివరికి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన వైద్యుడు హిమ్మత్రావు భవాస్కర్ దీని గురించి పరిశోధించి బుల్దానా జిల్లా వాసులు రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమ పిండిలో సమస్య ఉందని గుర్తించారు. సదరు గోధుమ పిండిలో సిలీనియం అధిక స్థాయిలో ఉంటుందట. ఈ సిలీనియం అధిక స్థాయిలో ఉంటానా గోధుమ పిండిలో ఈ జుట్టు ఊడి బట్టతల అయిందట 300 మందికి ఇప్పటికే. అందుకే రొట్టెలు బంద్ చేయాలి, ఆ పిండి బంద్ చేయాలి. వేం నరేందర్ రెడ్డికి మండలి లేదా రాజ్యసభ 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. వాటిలో 4 కాంగ్రెస్ ఖాతాలోకే. మజ్లిస్కి సిట్టింగ్ స్థానాన్ని ఇచ్చేస్తారా? అధిష్టానం అందుకు అంగీకరిస్తుందా? సిపిఐకి ఒక స్థానంపై అధిష్టానం హామీ. ఒక స్థానానికి మాదిగ వర్సెస్ మాల. ఎంబీసీలకు ఒక సీట్ ఇచ్చే అవకాశం. ఆర్గనైజేషన్ కోటాలో ఒకరి ఛాన్సు. కమ్మ సామాజిక వర్గానికి సన్నగిల్లిన ఆశలు. ఇక మీరే కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అని పంచుకుంటే మరి 56% బీసీలు ఉన్నారు. బీసీలకి రాజ్యాధికారం అంటారు, బీసీలకి రిజర్వేషన్ అంటారు. ఎడిపోయింది మరి. 4 ఎమ్మెల్సీలు వస్తాయి. 4లో మీరు అన్న 42% ప్రకారం ఇవ్వాలి కదా ఎమ్మెల్సీలు. ఇస్తారా? కమిట్మెంట్ ఉందా నిజంగా? మేమే దేశంలో పొడిచడం ముందే బీసీ కులగాన చేసింది మేమే అంటే చేస్తే సుఖమేముంది అంకెలు? దాన్ని అమలు చేయాలి కదా. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి నమ్మిన బట్టు కాబట్టి ఆయనకి ఇస్తారట పక్కా కోట. అంటే మనోళ్ళు ఉన్నారు, మనం పంచుకోవాలని పంచుకుంటే అయిపోద్దా? మరి ఈ కులగానలు దేనికిగా ఏం ఉపయోగపడతాయి కులగణనలు? దాని ఫలితం ఏంటంటే ఏం లేదు. మీనాక్షి నటరాజను ఈరోజు పీసీసీ కార్యాలయానికి వస్తుంది. గాంధీ భవన్కి హంగు ఆర్భాటాలు లేకుండా చూడండి అని చెప్పిందట. ఆమె సింప్లిసిటీ ఇష్టమట. రైట్, నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఓటు అవుతుందట. ఎస్ఎల్బీసీ టన్నెల్లో క్లిష్ట పరిస్థితి. సొరంగాన్ని పరిశీలించిన నిపుణులు. ఇప్పటికీ దొరకని కార్మికుల ఆచూకీ. నిపుణులు ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష. పూడికతీత వేగవంతానికి నిర్ణయం. నిమిషానికి 5,000 లీటర్ల ఓటు వస్తే ఏం చేస్తారు? నిమిషానికి 5,000 లీటర్లట. వస్తున్నప్పుడు గంటకి ఎన్ని వద్ది, ఇంకా 10 గంటలకు ఎన్ని వద్ది, 24 గంటలకు ఎన్ని వద్ది అనేది ఇక ఊహించడమే కష్టం. 8 మంది ఆచూకీ గల్లంతాయి. 3-4 రోజులు అవుతుంది, ఇంతవరకు అడ్రస్ లేదు. అక్కడ అసలు అడుగు పెట్టే పరిస్థితి లేదట. నీటి ఓట పైన కప్పు కూడటం, ఇది మొత్తానికి అసలు వాళ్ళ పరిస్థితి ఏందనేది చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. అవి ఉన్నారా లేరా అనే తెలవని పరిస్థితుల్లో ఉంది. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, కోడులేని జిల్లాలకు ఆత్మీయ భరోసా నిధులు 62,640 మందికి 39,74,00,000 విడుదల చేశారు నిన్న. ఈ రంగారెడ్డి ఏరియాలో కోడ్ లేదుగా, ఎన్నికల కోడు. ఆత్మీయ భరోసాని అంటే భూమి లేని నిరుపేదలకు ఇస్తామని చెప్పారు. భరోసా, రైతు భరోసా ఎట్లా ఇస్తున్నారు? భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ కూలీ కార్డును బట్టి ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు ఒక విడతకి, 2 విడతల్లో 12,000 సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే నిన్న ఒక 66,240 మందికి రిలీజ్ చేశారు ఆత్మీయ భరోసా. మిగతా కోడ్ ఉన్న జిల్లాల్లో కూడా ఖమ్మం, నల్గొండ, ఇట్లా వరంగల్ లాంటి జిల్లాల్లో కూడా, ఆదిలాబాదు, మెదక్ ఈ జిల్లాల్లో కూడా రిలీజ్ అయింది మార్చి 8 తర్వాత. ఈ లోపు అయితే కోడ్ లేని జిల్లాలో ఆత్మీయ భరోసా అయితే రిలీజ్ చేశారు. చెక్ చేసుకోవాలి అందరూ. ఆత్మీయ భరోసా రానోళ్ళు ఉంటే మళ్ళా సంబంధిత అధికారులను కలిసి చేయించుకోవాలా. ఒక 3 జిల్లాల్లో అయితే పడ్డది నిన్న. హైదరాబాదు, రంగారెడ్డి, ఇట్లా మహబూబ్ నగర్, వీటిలో. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. ఆ 8 మందిపై ఆశలు లేనట్టే. అక్కడ అత్యంత భయానకంగా పరిస్థితులు. లైనింగ్ వేసిన ఏరియాలోని నీటి ఓటర్లు, శిథిలాలు, మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం. కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడ పరిస్థితి. ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు ఎన్జీఆర్ఐ టెస్టు. బురద తొలగించడమే పెద్ద సవాలు. ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషులు జాడలేదు. టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు. టన్నెల్ చివరి వరకు వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీము. ఆ 8 మందిపై ఆశలు లేనట్టేనట. ఆశలు గల్లంత అయినట్టే. ఎక్కడ గింత కూడా ఆచూకు తెలవట్లేదట. మొత్తం బురద ఉంది. బురదలో కూడా ఆ ఎండోస్కోపిక్ పరికరాలతో చూసినా కానీ ఎక్కడా కనపట్లేదట. మా పోటీ బీజేపీతోనే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్. సిబిఐ కేసులు చూపి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాను. అదే చెప్పిండా ఇది ప్రధానమంత్రి గారు. గంటన్నర మాట్లాడిదిగా. సిబిఐ కేసులు చూపించి బీఆర్ఎస్ని బీజేపీలు విలీనం చేసుకోవాలని చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. ఇంకొక వైపు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఏం మాట్లాడదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే,
వాళ్ళు వీళ్ళ మీద తిట్టేట్లా, వీళ్ళు వాళ్ళ మీద తిట్టట్లేదు అంటది. మరి కేసులు చూపించి జాయిన్ చేయించుకుంటారు అని చెప్తుంటారు. ఏది విలీనం చేస్తారని. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.